ఇవాళ తెలంగాణ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అవనుంది. కాంగ్రెస్ తరపున గడ్డం ప్రసాద్ కుమార్ ఒకరే నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ కూడా స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇస్తుండటంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గడ్డం ప్రసాద్ని ఇవాళ అధికారికంగా స్పీకర్గా ప్రకటించనున్నారు ప్రోటెం స్పీకర్. అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశాన్ని ఈరోజు బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16వ తేదీన శాసనసభలో మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెట్టి చర్చిస్తారు. 17వ తేదీన సైతం సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెల 10వ తేదీన కొత్తగా ఏర్పాటైనటువంటి సర్కార్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రోటెం స్పీకర్ని ఎన్నుకొని ఆయనతో సహా 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. పలు కారణాలతో మరో 18 మంది ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇవాళ వాయిదా పడిన సమావేశాలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణవేణి అడిగి తెలుసుకుందాం. కృష్ణవేణి, ఈరోజు కేబినెట్ భేటీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బీఎస్సీలో ఏ అంశాల గురించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అలాగే స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయింది కదా, పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? నందు, స్పీకర్ కి సంబంధించి కూడా నిన్న ఒక్కటే నామినేషన్ రావడంతో ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ ఉండటం, దాన్ని ప్రతిపక్షాలైన ఇటు బీజేపీ బీఆర్ఎస్ కూడా స్వాగతించడంతో గడ్డం ప్రసాద్ ను స్పీకర్ గా ఈ రోజు నామినేట్ చేయబోతున్నాడు. పోయిన స్పీకర్ అయిన అసదుద్దీన్ ఓవైసీ ఈ రోజు దాన్ని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి స్పీకర్ బాధ్యతలను గడ్డం ప్రసాద్ కు కూడా అందించిన తర్వాత సభ కొనసాగుతుంది. దీనికి సంబంధించి నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు అయితే ప్రమాణ స్వీకారం చేయని పరిస్థితి. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే స్పీకర్ ఈ రోజు బాధ్యతలను 10:30 తర్వాత తన బాధ్యతలను కొనసాగిస్తారు. దీనికి సంబంధించి స్పీకర్ ని కొనియాడుతూ ఇటు అసెంబ్లీలో సభ్యుల స్పీచ్లు కూడా ఉండబోతున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద గవర్నర్ ప్రసంగించనున్నారు. శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, రాష్ట్రం ఎంతవరకు అప్పుల్లో ఉంది, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి అనే దాని మీద కూడా చర్చ కొనసాగే విశేషాలు కనిపిస్తున్నాయి. నన్ను రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి.